హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఫండ్ డిస్క్రిప్షన్ మనం ఎలా రాయాలో ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో ఫండ్ డిస్క్రిప్షన్ అనేది మన వీసా ప్రాసెస్కి చాలా ఇంపార్టెంట్. మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సింది ఉంటుంది. నేను ఇక్కడ 2 సినారియోస్ తీసుకుంటున్నా. సో ఒకటి వచ్చేసి లోన్ తీసుకున్న పర్సన్ మనం ఎలా రాయాలో, ఆర్ఎల్స్ మనము ఇండివిజువల్గా లైక్ మన సేవింగ్స్ తోటి ఉంటే మన ఫండ్ డిస్క్రిప్షన్ అనేది ఎలా రాయాలో నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఫండ్ డిస్క్రిప్షన్ అనేది మనము కవర్ లెటర్లో ఇంక్లూడ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ మనం సింగిల్గా డెడికేటెడ్గా ఫండ్ డిస్క్రిప్షన్ అని రాసి మనం దాన్ని కూడా మనము సబ్మిట్ చేయొచ్చు. సో బిఫోర్ దట్ నేను ఆల్రెడీ కవర్ లెటర్ గురించి అన్నీ మన ఛానల్లో కంప్లీట్గా ఎస్ఓపి ఎలా ప్రిపేర్ చేయాలి, కాలేజ్కి అప్లై చేసే కాడి నుంచి మనం వీసా ప్రాసెస్కి ఏమేమి డాక్యుమెంట్స్ కానీ ఏమేమి ఎస్ఓపిస్ కానీ ఎలా రాయాలి, డాక్యుమెంట్స్ ఇంక్లూడ్ చేయాలో, ఏమి మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను నేను ఆల్రెడీ. సో మన ఛానల్లోకి వచ్చి ఒకసారి డెడికేటెడ్ ప్లేలిస్ట్ చూడండి. సో మీకు ఖచ్చితంగా కంటెంట్ మాత్రం నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు చూద్దాం మనము ఎలా చేయాలి అనేసి ఫండ్ డిస్క్రిప్షన్ గురించి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి కవర్ లెటర్లో వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఈ ఫ్యూ థింగ్స్ మెన్షన్ చేశారు. సో మెన్షన్ చేసి ఇక్కడ వచ్చేసి చూడండి, క్లారిఫికేషన్ అబౌట్ ఫండ్స్ ఫర్ మై మాస్టర్స్ అండ్ స్టే ఇన్ ఐర్లాండ్ అని రాశారు. రైట్ సైడ్లో ఇక్కడ వచ్చేసి జస్ట్ ఫండ్ డిస్క్రిప్షన్ గురించి రాశారు అనమాట. సో మనం ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చూద్దాం ఇక్కడ ఉండేది. సో లెఫ్ట్ సైడ్ మెయిన్ ఏం థింగ్ అంటే లైక్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు లోన్ తీసుకున్నారు, రైట్ సైడ్ వాళ్ళు లోన్ తీసుకోలేదు. వితౌట్ లోన్ ప్రాసెసింగ్ మళ్ళీ ఎలా రాయాలో రైట్ సైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెఫ్ట్ సైడ్ వచ్చేసి లోన్ తీసుకుంటే మనం ఏమేమి ఇంక్లూడ్ చేయాలో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి సో మీరు నేను ఇక్కడ చూపెట్టే డాక్యుమెంట్స్ వచ్చేసి ఓన్లీ రెఫరెన్స్కి ఒకటే. సో మీరు ఇలా కావాలన్నా ఇలా రాయొచ్చు ఈ ఫార్మాట్లో, ఆర్ఎల్స్ మీరు ఇంకా డీటెయిల్గా రాయాలంటే టేబుల్స్ వేసి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, అది మీ ఇష్టం. సో ఇక్కడ వచ్చేసి నేను మెయిన్గా 2 టైప్స్ చూస్తున్నా ఎగ్జాంపుల్ కోసం మాత్రమే. ఇక్కడ వచ్చేసి 1 ఇయర్కి సో ఇక్కడ ఏమేమి కావాలి అనేసి సో మినిమం థింగ్స్ వీళ్ళు క్లారిటీగా ఇక్కడ మెన్షన్ చేశారు. వాళ్ళ కోర్స్ ఫీ ఎంత, లివింగ్ ఎక్స్పెన్సెస్ అంతా యాజ్ పర్ ఎంబసీ లివింగ్ ఎక్స్పెన్సెస్ అంతా, అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్ మ్యాండేటరీ ఆల్రెడీ తీసుకున్నా అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో టోటల్ వాళ్ళది అమౌంట్ వచ్చేసి ఇంత ఉంది. సో 22,500 యూరోస్ వాళ్ళ దగ్గర ఉంది. సో వాళ్ళకి ఫీజ్ ఆల్రెడీ పే చేసేసారు. సో 10,000 వచ్చేసి లివింగ్ ఎక్స్పెన్సెస్ చూపాలి, బట్ వీళ్ళు 22,500 యూరోస్ చూపిస్తున్నారు ఇక్కడ. సో మనం చూద్దాం వాళ్ళు ఎలా మెన్షన్ చేశారో. ఫండ్స్ ఆల్రెడీ పేడ్. సో ఫస్ట్ మనము వీసా ఫైలింగ్కి వెళ్ళేటప్పుడు ముందే సో ఫీజ్ అనేది పే చేసి మనం కన్ఫర్మేషన్ లెటర్ ఇక్కడ తెచ్చుకోవాలి అనమాట. సో వీళ్ళు ఆల్రెడీ క్లియర్గా చెప్తున్నారు 1 ఇయర్ది కంప్లీట్ ఫీ ఏమవుతుందో వీళ్ళు ఆల్రెడీ పే చేశారు, ప్లస్ మెడికల్ ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నారు. ఇన్ అడిషన్ టు దిస్ లైక్ వీళ్ళు లిక్విడిటీ ఫండ్ వచ్చేసి వీళ్ళ దగ్గర వాళ్ళ పేరెంట్ దగ్గర 10,000 ఉంది అని చెప్తున్నారు. సో ఇన్ సేవింగ్స్ అకౌంట్. సో అకౌంట్ నెంబర్ అన్నీ మెన్షన్ చేశారు, బ్రాంచ్ అన్నీ మెన్షన్ చేశారు. ఇది జస్ట్ ఒక రెఫరెన్స్ కోసమే. సో XYZ అనేది వాళ్ళ పేరెంట్స్ నేమ్ మెన్షన్ చేశారు, బ్యాంక్ నేమ్ మెన్షన్ చేస్తున్నారు. నేమ్స్ మళ్ళీ బ్యాంక్ నేమ్ దగ్గర నేను కొన్ని ఐడీస్ దగ్గర నేను జనరలైజ్గా లైక్ XYZ కానీ 1 2 3 అని కానీ వేస్తా. సో మీరు మీ రియల్ ట్రాన్సాక్షన్ కానీ లైక్ ఎవరైతే స్పాన్సర్ ఉన్నారో వాళ్ళ నేమ్ మీరు ఇంక్లూడ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి సేవింగ్స్లో ఇంత ఉంది మా దగ్గర. సో 10,55,000. అండ్ ఇక్కడ మళ్ళీ వచ్చేసి అడిషనల్ టు దిట్ ఐ గాట్ అ ఎడ్యుకేషనల్ లోన్ ఫ్రమ్ యాక్సిల్లా. సో వాళ్ళు మళ్ళీ ఎడ్యుకేషన్ లోన్ కూడా తీసుకున్నారు. ఎడ్యుకేషన్ లోన్ వచ్చేసి 21 lakhs తీసుకున్నారు. 21 lakhsలో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఇంత నేను ట్యూషన్ ఫీ యాజ్ మనం పైన మెన్షన్ చేసినట్టు వీళ్ళు ఎక్కడి నుంచి మనము లోన్ అమౌంట్ నుంచి వాళ్ళు ఇక్కడ ఫీ పే చేశారు. సో క్లారిటీ టర్న్. సో ఫస్ట్ మంది ఇవ్వాల్సింది మనం ఆల్రెడీ పే చేసాం కాబట్టి అది మనం ఎక్కడి నుంచి పే చేసాం, సేవింగ్స్ నుంచి పే చేసామంటే సేవింగ్స్ నుంచి అని చెప్పండి, లేదు లైక్ లోన్ నుంచి అంటే లోన్ నుంచి అని చెప్పండి, ఆర్ఎల్స్ రెండింటి నుంచి పే చేస్తే రెండింటి నుంచి అయినా మెన్షన్ చేయండి, క్లారిటీగా వాళ్ళకి మెన్షన్ చేయండి. అండ్ రెస్ట్ 8 lakhs ఇంకా ఉంది, అవైలబుల్ ఉంది ఫర్ సపోర్ట్ మై ఎడ్యుకేషన్ అనేసి. అంటే లైక్ వీళ్ళు ఇంత పే చేశాక ఇంకా వాళ్ళ లోన్లో ఇంత 8 lakhs ఇంకా స్టిల్ అవైలబుల్ ఉంది. సో టోటల్గా వచ్చేసి ఇంత అనమాట యూరోస్. సో లోన్ది ఇది చూస్తే సో ఇంత ఇది. సో టోటల్ దాంట్లో ఇంత అవైలబుల్ ఉంది పే చేసినాక అనేసి ఇక్కడ క్లారిటీ ఇచ్చేశారు. సో ఇక్కడ మనం ఫస్ట్ పారాగ్రాఫ్లో వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే లోన్ తీసుకున్నాం, ఇంత పే చేసినాక మాకు ఇంత రిమైనింగ్ ఉంది. సో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇక్కడ క్లియర్గా డిక్లేర్ చేశారు. ఇక్కడ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ గురించి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. సో బిజినెస్ గురించి అంతా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి
సో ఐ హ్యావ్ యూటిలైజ్ 12 lakhs విచ్ హెస్ బీన్ క్రెడిటెడ్ టు మై అకౌంట్. సో డేట్ వచ్చేసి, సో మీరు ఇక్కడ క్లారిటీగా ఏమంటే ఎవ్రీ డేట్ కానీ శాంక్షన్, మీకు లోన్ తీసుకుంటే ఖచ్చితంగా శాంక్షన్ డేట్, సో ఇవన్నీ లెటర్స్ అయితే సబ్మిట్ చేయాల్సిందే ఖచ్చితంగా, కవర్ లెటర్లో మెన్షన్ చేసి శాంక్షన్ డేట్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ క్లారిటీగా, లైక్ ఇన్ కేస్ మీకు ట్రాన్సాక్షన్ అయింటే సో ట్రాన్సాక్షన్ ఐడితో పాటు మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సిందే. సో ఇక్కడ వాళ్ళు చూడండి, లోన్ ఐఎన్ఆర్ వచ్చేసి ఇంత, హోల్ అమౌంట్ హ్యాస్ బీన్ యూటిలైజ్ ఫర్, అమౌంట్ వచ్చేసి యూటిలైజ్ ఎంత చేసుకున్నారు అనేసి క్రెడిటెడ్ డేట్ కూడా వేశారు, ట్రాన్స్ఫర్ హోల్ ట్యూషన్ ఫీ ఫ్రమ్ ద వాళ్ళ బ్యాంక్ నుంచి అకౌంట్ నెంబర్ అంతా, అకౌంట్ అమౌంట్ అంతా వేసి ఇంత వేసారు, డేట్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకున్నాం, ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పే చేసాం. సో పే వచ్చేసి ఇంకొకటి వచ్చేసి సో 500 euros ఫస్ట్ టువర్డ్స్ ద డిపాజిట్ పే చేస్తామని. సో మీరు డిపాజిట్స్ కా నుంచి ఎంతెంత పే చేస్తారో అని క్లారిటీగా వీళ్ళు ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి అటాచ్ ప్రూఫ్ ఫర్ జస్టిఫికేషన్. సో ఎక్కడి నుంచి పే చేశారని ఆల్రెడీ వాళ్ళు హైలైట్ చేశారని చెప్పారు. అటాచ్డ్ ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ లెటర్ ఫ్రమ్ యాక్సిల్లా లోన్. సో మీరు వేరే బ్యాంక్ నుంచి తీసుకుంటే ఆ బ్యాంక్ది శాంక్షన్ లెటర్ అటాచ్ చేసామని రాయండి. సో ఇక్కడ క్లారిటీ వచ్చేసింది. ఫర్ లివింగ్ ఎక్స్పెన్సెస్, సో వాళ్ళు ఇక్కడ చూడండి, సో వాళ్ళు ప్రాపర్టీ సేల్ చేసి ఇంత వచ్చింది అని చెప్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ సో వాళ్ళ అడ్వాన్స్ దగ్గర 7,50,000 సో ఇంటూ మై ఫాదర్స్ బ్యాంక్ అకౌంట్, సో విచ్ ఇస్ లైక్ ఇక్కడ డేట్ వేశారు. సో మీరు ఏమైనా ల్యాండ్ సేల్ చేసినా ట్రాన్స్ఫర్ చేసి A to Z మెన్షన్ చేయండి, విత్ ద డేట్ మెన్షన్ చేయండి ఖచ్చితంగా. సో వాళ్ళు ఎంత అమౌంట్, డేట్ ఎప్పుడు చేశారు, సో మళ్ళీ అడిషనలీ మళ్ళీ ఇంత ట్రాన్స్ఫర్ చేశారని క్లారిటీగా మెన్షన్ చేశారు. సో ఎంత అమౌంట్ అండ్ ఎడ్యుకేషన్ లోన్ బ్యాలెన్స్లో 88 lakhs ఉంది వాళ్ళ దగ్గర. సో ఫస్ట్ మెయిన్ థింగ్ ఇక్కడ వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే, సో వాళ్ళు ఒక ప్రాపర్టీని సెల్ చేశాక సో వాళ్ళకి మీకు ఏమైనా సేవింగ్స్ ఇంకా ప్రాపర్టీ సెల్ చేస్తే లైక్ ఏమైనా కానీ ఏమైనా సెల్ చేసినా మీరు ప్రాపర్టీ సెల్ చేసింటే సో ఇక్కడ ప్రాపర్టీ సెల్ చేసిన డేట్, సో డేట్ వచ్చేసి మళ్ళీ ఎవరు అకౌంట్కి వేసారు, మీ ఫాదర్ అయితే మీ ఫాదర్, మీ మదర్ అయితే మదర్, ఎవరు మీ స్పాన్సర్ ఉంటారో వాళ్ళ అకౌంట్కి వేసింటారు కదా ఆబ్వియస్గా. సో వాళ్ళ అకౌంట్కి వేసారు, సో హైలైట్ చేశారు, డేట్ కూడా వేసేసారు. సో ఇక్కడ మళ్ళీ సెకండ్ పేమెంట్ కూడా వేసారు. సో మీరు ఎన్నిసార్లు వాళ్ళు వేస్తే అన్నిసార్లు మీరు ఖచ్చితంగా అమౌంట్తో పాటు డేట్ కూడా మెన్షన్ చేయండి. అకౌంట్ కూడా సేవింగ్స్ అకౌంట్ డేట్ వచ్చేసి ఇంకా మీరు అకౌంట్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తే ఇట్ విల్ బి బెటర్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళ దగ్గర ఎడ్యుకేషన్ లోన్ది కూడా, సో ఇక్కడ వాళ్ళ టోటల్ 10 lakhs ప్లస్ ఇక్కడ వచ్చేసి 8 lakhs అనేది వాళ్ళది ఇంకా ఎడ్యుకేషన్ లోన్ ఉందన్నమాట. సో మీరు మీ దగ్గర తక్కువ ఉన్నా కూడా మీరు అది మెన్షన్ చేయొచ్చు, బట్ మినిమం మీ దగ్గర వచ్చేసి లివింగ్ ఎక్స్పెన్సెస్కి యాజ్ పర్ నౌ ఇప్పుడు మాకు ఆఫర్ లెటర్లో మాకు చూపించిన ప్రకారం 10,000 euros కావాలి. సో మీకు ఫర్దర్ ఇంక్రీజ్ అయితే సో ఎంతైతే అమౌంట్ ఉందో అంత ఇక్కడ మీరు చూపించుకోవాల్సింది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సో టోటల్గా ఇక్కడ వాళ్ళు క్లారిటీగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎంత నాకు ఉంది అనేసి 8 lakhs వాళ్ళ దగ్గర రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది. సో 10 lakhs వచ్చేసి వాళ్ళు ప్రాపర్టీ సేల్ చేస్తే వచ్చింది. సో ప్రూఫ్ ఇక్కడ చూడండి, సేల్ డీడ్ వాళ్ళు మెన్షన్ చేస్తే అట్లా అగ్రిమెంట్ చేసుకున్నది కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. డీటెయిల్స్ ఆఫ్ అవైలబుల్ లిక్విడ్ ఫండ్స్, సో ఇక్కడ వచ్చేసి ఎవరెవరి అకౌంట్లో ఎంతెంత అమౌంట్ ఉంది అనేసి వాళ్ళు క్లారిటీగా ఇక్కడ మెన్షన్ చేశారు. సో వాళ్ళ స్పాన్సర్స్ దాంట్లో లైక్ 8 + 2 ఉంది, ప్లస్ 8 lakhs అనేసి వాళ్ళ యాక్సిలా ఫినాన్స్ వాళ్ళ దగ్గర నుంచి లోన్ వచ్చింది కదా, వాళ్ళ నుంచి 8 lakhs ఉంది ఆ అకౌంట్లో అనేసి. టోటల్గా 18 lakhs ఉందని వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, సో టోటల్ ట్యూషన్ ఫీ పేమెంట్, మళ్ళీ హెల్త్ ఇన్సూరెన్స్ ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో సో ఆ డాక్యుమెంట్స్ అంతా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. కంక్లూజన్లో వాళ్ళు అంతా ఇక్కడ చూడండి మెన్షన్ చేసి వాళ్ళు ఇక్కడ క్లారిటీగా ఇంకొకటి ఫైనల్ స్టేజ్లో వాళ్ళు చెప్పేశారనమాట ఇక్కడ. సో నా దగ్గర ఇంత లివింగ్ ఎక్స్పెన్సెస్ అంత పే చేసినాక నాకు లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇంత ఉంది అనేసి వాళ్ళు క్లారిటీగా ఇక్కడ చెప్పేశారు. సో సెకండ్, ఇప్పుడు ఫస్ట్ ఇది అయిపోయింది. సో ఫస్ట్ నేను దీన్ని సమ్మరైజ్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ థింగ్ మీరు ఏమంటే లోన్ తీసుకొని ఉంటే లోన్ శాంక్షన్ లెటర్స్ కానీ A to Z అన్ని మెన్షన్ చేయండి. సో కవర్ లెటర్లో ఇక్కడ మెన్షన్ చేయాలి. అంతా మెన్షన్ చేసినాక మీరు సో మినిమం అమౌంట్ మీరు ఏమైతే ఉంటుందో లివింగ్ ఎక్స్పెన్సెస్ కోసం మీ ఆల్రెడీ మీ ఆఫర్ లెటర్లో చూస్తే మీకు అర్థమైపోయింది ఎంత మినిమం. కాలేజ్ దాంట్లో కూడా చూస్తే మీకు అర్థమైపోయింది వెబ్సైట్లో. సో ఎంత ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి లివింగ్ ఎక్స్పెన్సెస్కి కావాలో ఎంబసీ వాళ్ళు కూడా మెన్షన్ చేస్తారు. సో అంత అయిపోయినాక అంత మినిమం అంత ఉండాలి. సో ఎక్కువ ఉన్నా కూడా మీకు ఇంకా అదే యాడెడ్ అడ్వాంటేజే. సో ఎక్కువ చూపించుకున్న బెస్టే అంటే నేను అంత మీరు మినిమం పెట్టుకోండి ఇక్కడ లివింగ్ ఎక్స్పెన్స్ ఆఫ్టర్ పేయింగ్ ద కాలేజ్ ఫీ అనమాట. ఇన్ కేస్ మీరు 10,000 euros కాలేజ్ ఫీ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా,
దాంట్లో ఒక 6,000 7,000 యూరోస్ మీరు పే చేస్తే, సో రిమైనింగ్ అమౌంట్ ఏమన్నా మీరు పే చేయకుండా లైక్ వీసాకి వెళ్తే, సో మీరు 6,000 యూరోస్ 7,000 యూరోస్ యాజ్ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ని బట్టి సో అలా హాఫ్ అమౌంట్ కూడా పే చేసి వెళ్ళొచ్చు. ముందర ఏమైనా చేంజ్ అయితే చేంజ్ కావచ్చు. సో ఆ టర్మ్స్ అండ్ కండిషన్ చదవండి. సో ఈ వీడియో చేసేటప్పటికి 60% పే చేస్తే మనము వీసా ఫైలింగ్కి వెళ్ళొచ్చు అనమాట యాజ్ పర్ ఎంబసీ రూల్స్. సో రిమైనింగ్ ఆ 40% ఏమవుతుందో ఆ 40% ఇన్ కేస్ మీరు అలా వెళ్తే ఆ 40% కూడా మీరు ఇక్కడ చూపించాలన్నమాట. సో ఎక్కడ ఇంకా ఆ 40% రిమైనింగ్ ఉందో మీరు డిస్క్రైబ్ చేయాలి. నేను ఇంత పే చేస్తే ఇంకా 40% అమౌంట్ నా దాంట్లో ఉంది, వన్స్ మై వీసా గాట్ అప్రూవ్డ్ అనేసి అలా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వాళ్ళు క్లియర్గా 20,000 యూరోస్ విచ్ ఇస్ సఫిషియంట్, డబల్ ద అమౌంట్ ఇక్కడ చూపించుకుంటున్నారు కాబట్టి నో ఇష్యూ అనమాట. సో ఇలా మీరు క్లారిటీగా చెప్పుకోవాలి. సో సెకండ్ సినారియో చూస్తున్నా. సో సెకండ్ సినారియో వచ్చేసి ఇక్కడ ఈ సినారియోని బట్టి ఇక్కడ చూడండి. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఒక ప్రాపర్టీ సెల్ చేశారు. ప్రాపర్టీ సెల్ చేస్తే అక్కడి నుంచి వాళ్ళకి అమౌంట్ వచ్చింది. సో ఎలా వచ్చింది డీటెయిల్గా వాళ్ళకి ఫస్ట్లో లైక్ టోటల్ వర్త్ ఆఫ్ ఇంత, సో ఈ బ్యాంక్లో క్రెడిట్ అయింది అనేసి, సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద ఇంత వచ్చింది, సో ఈ డేట్కి సెకండ్ ఇన్స్టాల్మెంట్ కింద ఇంత వచ్చింది అనేసి. సో సెకండ్ ఇక్కడ మనం ఫండ్ డిస్క్రిప్షన్ గురించి మాట్లాడుతున్నాం కానీ కదా. సో అందుకు క్లారిటీగా ఇక్కడ చూడండి. సో వీళ్ళు 3 ట్రాన్సాక్షన్ చేశారనమాట. ఫస్ట్ వచ్చేసి 550,000 సో థర్డ్ పార్టీ ఫోరెక్స్ వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రాన్సాక్షన్ ఐడితో పాటు మెన్షన్ చేశారు. ఫస్ట్ మళ్ళీ సెకండ్ మళ్ళీ థర్డ్ ట్రాన్సాక్షన్. మీరు ఇంకా ఏమైనా ఎక్కువ ట్రాన్సాక్షన్ మల్టిపుల్ టైమ్స్ ట్రాన్స్ఫర్ చేసింటే ట్రాన్సాక్షన్ అంతా ఇక్కడ ఇంక్లూడ్ చేయండి మెన్షన్ చేశారు. అంత పే చేసిన తర్వాత 13 lakhs వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి ఇంకా కవరింగ్ ఆఫ్ లివింగ్ ఎక్స్పెన్సెస్. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకోటి ఏం చేశారు అంటే వాళ్ళ దగ్గర ఇంకా అడిషనల్లీ 2 lakhs ఉన్నాయి వేర్ దే క్యాన్ యూటిలైజ్ ఇన్ ఇండియా అనమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళు ఇక్కడ సో చిన్నగా ఫండ్స్ గురించి ఎలా వచ్చింది అని ఎక్స్ప్లెయిన్ చేసి, సో ఆ డేట్ ఆ ట్రాన్సాక్షన్ ఐడి. సో మీరు ఇక్కడ ఎవరన్నా మీకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తే ఖచ్చితంగా ట్రాన్సాక్షన్ ఐడి, అకౌంట్ నెంబర్, అకౌంట్ హోల్డర్ నేమ్ ఇవన్నీ మెన్షన్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. అక్కడ ఎవాల్యుయేట్ చేసే వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది అనమాట. సో దట్ వాళ్ళు ఈజీగా ట్రాక్ చేయొచ్చు లైక్ ఎంత వచ్చింది, ఆ డేట్కి వచ్చిందని. అక్కడ మీరు బ్యాంక్ స్టేట్మెంట్ సబ్మిట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఈజీగా వాళ్ళు ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టోటల్ ఫీ మాత్రం ఫండ్ డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ఫీజు ఎప్పుడెప్పుడు కట్టారు, ట్రాన్సాక్షన్ ఐడి, ఇన్ కేస్ మీరు ఎలా పే చేసి డిఫరెంట్ వేలో పే చేసి ఉంటే డిఫరెంట్ ఎలా వేలో పే చేశారు అని ఇక్కడ మెన్షన్ చేసేయండి. అపార్ట్ ఫ్రమ్ దట్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి అనేసి క్లారిటీగా ఇక్కడ మెన్షన్ చేసేయండి. సో ఇక్కడ చూసేస్తే లైక్ వాళ్ళ దగ్గర ఇంత ఉన్నాయి అనేసి ఇచ్చారు. సో ఇక్కడ బట్ ఇంకొకటి ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఈ సినారియోలో సో వాళ్ళకి డ్యూ టు ఫ్లక్చువేషన్ అనమాట. సో 43 యూరోస్ అనేది పెండింగ్ పన్నది. సో 43 యూరోస్ పెండింగ్ పన్నందుకు వాళ్ళు ఏం జస్టిఫికేషన్ ఇచ్చారంటే ఆల్రెడీ నా దగ్గర 13 lakhs అమౌంట్ ఉంది, సో 43 యూరోస్ అనేది నేను ఈజీగా పే చేయగలను అనేసి చెప్పేసుకున్నారు. సో ఇన్ కేస్ మీరు 60% ఫీ పే చేసింటే సో మీరు ఇక్కడ ఎక్కువ చూపించుకోవాల్సింది వచ్చింది. ఇక్కడ ఇంకా మీ అకౌంట్లో సో ఇంత ఉంది అనేసి చూపించుకోవాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 60% 10,000 యూరోస్లో 60% పే చేశారు. సో ఇక్కడ వచ్చేసి మీ దగ్గర ఒక 15,000 యూరోస్ ఉన్నాయనుకోండి, 15 lakhs ఆర్ 17 lakhs ఉన్నాయనుకో. ఫర్ ఎగ్జాంపుల్గా మనము ఒక 15,000 యూరోస్ ఉన్నాయనుకోండి. సో మీరు రిమైనింగ్ ఇంకొక 4,000 యూరోస్ పే చేయాలి కాబట్టి సో మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అనమాట క్లారిటీగా. సో ఇంకా 4,000 అమౌంట్ ఉంది నాకు, ఈ 15,000 నుంచి నా సేవింగ్స్లో ఏమవుతుందో అపాన్ వీసా అప్రూవ్ అయిపోయాక నేను పే చేసుకుంటా, నా దగ్గర సఫిషియంట్ ఫండ్స్ ఉంటాయి. ఈవెన్ మీరు పే చేశాక కూడా ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ట్ థింక్ ఇక్కడ మనం 15 అని వేసాం, మనకు ఇంకా 4,000 యూరోస్ పే చేయాలి, ఇంకా రిమైనింగ్ 11,000 యూరోస్ ఇక్కడ ఉన్నాయన్నమాట. విచ్ ఇస్ లైక్ నాకు 10,000 యూరోసే అడుగుతున్నారు కాబట్టి నాకు సఫిషియెంట్గా ఉంది. ఇన్ కేస్ మీరు అది పే చేసినాక లివింగ్ ఎక్స్పెన్సెస్కి ఇంకా తక్కువ పడింది అనుకోండి, ఎగ్జాంపుల్కి చెప్తున్నా, తక్కువ పడితే మీకు వీసా రిఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఈవెన్ దో మీరు ఫీ పే చేశాక కూడా యాజ్ పర్ ఎంబసీ రిక్వైర్మెంట్ ఎంతైతే ఉందో లివింగ్ ఎక్స్పెన్సెస్ అంత అమౌంట్ని ఇక్కడ చూపించాల్సిందే ఖచ్చితంగా. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మన కవర్ లెటర్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంకొకసారి నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే టోటల్గా మీరు హాఫ్ ఫీ పే చేసినాక కూడా ఆ హాఫ్ ఫీ ప్లస్ మీకు లివింగ్ ఎక్స్పెన్సెస్ మీ అకౌంట్లో ఉండాలి. ఆ హాఫ్ ఫీ పే చేసినా కూడా యాజ్ పర్ ఎంబసీ రిక్వైర్మెంట్ ఎంతైతే మీ దగ్గర అమౌంట్ ఉండాలో ఖచ్చితంగా ఆ అమౌంట్ మీ దగ్గర ఉండాలి. ఇంకా పైన చూపించిన లైక్ వెల్ అండ్ గుడ్ అనమాట. సో తక్కువ మాత్రం చూపించద్దండి. సో ఇక్కడ మన వీడియోలో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే కవర్ లెటర్లో ఏమేమి డీటెయిల్స్ అన్నీ
ఏమేమి డాక్యుమెంట్స్ మనం అటాచ్ చేయాలో ఎవ్రీథింగ్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ట్రై టు ఫండ్ డిస్క్రిప్షన్ అనేది సపరేట్ పేజ్లో రాయడానికి ట్రై చేయండి. సో మీరు కవర్ లెటర్లో రాసిన నో ఇష్యూ, బట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఇంకోటి వచ్చేసి మీరు ఫండ్స్ ఎక్కువ ఏమైనా ట్రాన్సాక్షన్ ఉంటే 6 monthsలో దాన్ని కూడా ఇక్కడ ఫండ్ డిస్క్రిప్షన్లో డిక్లేర్ చేయడానికి ఇక్కడ ట్రై చేయండి. సో ట్రాన్సాక్షన్ ఐడి వేసి రీజన్ మెన్షన్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.